ఎన్టీఆర్ జిల్లా కంచుచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పలు కీలక దస్తావేజులు మంటలో కాలి బూడిదయ్యాయి. మంటలు చెలరేగటంతో వెంటనే అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఒక గదిలోకి వ్యాపించిన వెంటనే మంటలను ఆర్పేశారు అగ్నిమాపక సిబ్బంది. 2 గదుల్లో రికార్డులు భద్రపరచగా దగ్ధమైన గదికి ఎటువంటి భద్రత లేదు. మరోవైపు ఆఫీస్ పక్కన చలిమంట వేసుకున్నారు కొందరు వ్యక్తులు. చలిమంట కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందా లేక ఏమైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పలు కీలక దస్తావేజులు మంటలో కాలి బూడిదయ్యాయి. మంటలు చెలరేగటంతో వెంటనే అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఒక గదిలోకి వ్యాపించిన వెంటనే మంటలను ఆర్పేశారు అగ్నిమాపక సిబ్బంది. 2 గదుల్లో రికార్డులు భద్రపరచగా దగ్ధమైన గదికి ఎటువంటి భద్రత లేదు. మరోవైపు ఆఫీస్ పక్కన చలిమంట వేసుకున్నారు కొందరు వ్యక్తులు. చలిమంట కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందా లేక ఏమైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. కంచిచర్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, తహసీల్దార్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 5 గంటల సమయంలో నందిగామ నియోజకవర్గం కంచిచర్ల ఎంఆర్ఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రావడం, అక్కడ ఎంఆర్ ఆఫీస్ లోని ఒక రూమ్ లో పూర్తిగా తగలబడుతున్న కాగితాలని వాళ్ళైతే ఆర్పడం జరిగింది. దాంట్లో అది రికార్డ్ రూమ్ గా చెప్తున్నారు, ఆ పాత రికార్డ్ రూమ్ అని అంటున్నారు. అయితే దీంతో పాటు మరో రూమ్ లో కూడా కొంతవరకు తగలబడింది అని కూడా చెప్పారు. అయితే ఈ రికార్డ్ రూమ్ లో పాతవి ఉన్నాయా, అదేవిధంగా ఇప్పుడు పూర్తిగా కొత్తవి ఉన్నాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇది ఏ విధంగా జరిగింది, పక్కన చలిమంట వేస్తూ కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నారని కూడా ఇప్పుడు ఫైర్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటు దాని వల్ల జరిగిందా లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పారు. మరోపక్క ఇప్పుడు దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుధా. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.